మరో వ్లాగ్ షురూ చేద్దాం. ఈరోజు చాలా హెక్టిక్ ఉండే, చాలా బిజీగా ఉండే. మార్నింగ్ నుంచి ప్రాజెక్ట్ వర్క్స్ అని, నా పిహెచ్డి యాక్టివిటీస్ అని. ఈరోజు నా వ్లాగ్కి ఉన్న పేరు ఎందుకు నా పేరు నాసర్ వ్లాగ్ అని వచ్చింది, ఇంకా నేనేం చేస్తాను అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు వ్లాగ్స్ చేయడం మొదలైంది. సో నా పేరు రోషన్, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీలో. నేను టీచింగ్ కాకుండా నేను ఒక స్టూడెంట్, పిహెచ్డి స్కాలర్. నేను పార్ట్ టైం పిహెచ్డి స్కాలర్ కేఎల్ యూనివర్సిటీలో. నేను కరెంట్ 20th బ్యాచ్కి ఒక స్టూడెంట్ అండ్ పర్సూయింగ్ పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు స్టిల్. అండ్ నా డ్రీమ్స్ వచ్చేసి ఏమైనా లాంగ్ డ్రైవ్, లే లదాఖ్ ట్రిప్కి వెళ్దాం అనేసి నాకు చాలా డ్రీమ్. సో దానికి సూటబుల్ బైక్ ఏదో అనేది నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను. దానికి రీసెర్చ్ రిలేటెడ్గా నేను చాలా బైక్స్ ఫౌండ్ అవుట్ చేసిన. నా బడ్జెట్ లిమిట్స్లో 300cc ఆర్ 400cc ఏదైనా బాగుంటుందని నేను అనుకోవడము. మరి టీవీఎస్ 200 నుంచి, లేదంటే డామినార్ 400 అయినా, హిమాలయన్ 400 అయినా, అది నా హైట్కి సూటబుల్. నా హైట్ సమ్వేర్ అరౌండ్ 5'11" నుంచి 6 ఉండొచ్చు అనుకుంటా. మైట్ బి అనుకోవడం. నా 5'11" or 5'6" ఉంటారు. మా అన్న 6 ఉంటాడు, మా తమ్ముడు 6'3" ఉంటాడు. సో నేను అందరికన్నా పొట్టి మా ఇంట్లో. సో లే లదాఖ్ ట్రిప్ రియల్లీ ఈ జూన్ జూలై రాగానే ఈ లే లదాఖ్ ట్రిప్ అనేది చాలా జరుగుతుంది. అంటే ఈ టైంలో లే లదాఖ్లో సమ్మర్ వెకేషన్, యాక్చువల్గా సమ్మర్ టైం అక్కడ లే లదాఖ్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క ట్రావెల్ చేసే వాళ్ళకి లే లదాఖ్ ఈజ్ రియలీ అడ్వెంచర్ డెస్టినేషన్ అని అంటారు కదా. ఈ బైక్ రైడర్స్కి, ఇంకా మోటో వ్లాగర్స్కి, ఇంకా ట్రావెల్ చేసే వాళ్ళకి దే రియలీ లవ్. ఈ టైంలో గ్లేసియర్స్ మెల్ట్ అవుతాయి. గ్లేసియర్స్ మెల్ట్ అయిన తర్వాత ఆ రివర్స్ ఫ్లో, ఇక ఫుల్ జనాన్ ప్యాక్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకొని కోవిడ్ క్రైసిస్తో ఈ ఇయర్ వాళ్ళకి మైట్ బి టూరిజం వాళ్ళు ఓపెన్ చేసి ఉండొచ్చు. కానీ అదే దే నీడ్ టు బి రీసెర్చ్. ఇప్పుడు వేరే డెస్టినేషన్స్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ సచ్ ట్రావెల్ వితౌట్ ఎనీ రీజన్. ఓకే, యూ టేక్ ద బైక్, యూ జస్ట్ మీరు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. కానీ లే లదాఖ్ అనే సీక్వెన్స్ వచ్చేసి ఇట్స్ ప్రాపర్ రీసెర్చ్ చేయాలా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ కావాలా, అక్కడ పాస్ కావాలా, మళ్ళీ అక్కడ 2 రూట్స్ ఉన్నాయి. దెన్ నీడ్ టు బి అ లాట్స్ ఆఫ్ రీసెర్చ్. ఇట్లా హ్యాడ్ సచ్ మనం వెళ్ళిపోలేము. సో దే ఆర్ థింగ్స్ విచ్ నీడ్ టు బి కన్సిడర్డ్ ఫర్ లే లదాఖ్ ట్రిప్. అండ్ అగైన్ మన హైదరాబాద్కి నుంచి అయితే దే సమ్వేర్ అరౌండ్ నాకు తెలిసి 3,000 or 5,000 kilometers అప్ అండ్ డౌన్ రావచ్చు. సో సంథింగ్ ఒక 6,000 kilometers అనేది ఈజీగా డెఫినెట్గా వచ్చేస్తుంది. సో 6,000 kilometers అంటే అప్రాక్సిమేట్లీ డైలీ 300 kilometers ట్రావెల్ చేసినా కూడా ఇట్ టేక్స్ రియలీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం, 20 days అట్లా. ఒక 10 days ట్రిప్ అయినా ఉంటుంది. 10 days యూ విల్ బీ ఇన్ హెవెన్, ప్యారడైజ్ యాక్చువల్లీ. సో లే లదాఖ్ ట్రిప్ అనేది నా డ్రీమ్ రియల్గానే. డ్యూ టు ఇప్పుడు నా డౌట్, నా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఆ ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కానీ కన్ఫర్మ్ డేట్గా తెలుసుకున్నా కూడా వీ కెన్ ప్లాన్ ఇట్ యాక్చువల్లీ. సో అదొక మేజర్ రీజన్. ఇంకా నాకు కంపెనీకి ఇంకొక ఛానల్ వాళ్ళని అడుగుతున్నాను, ఇంకో పర్సన్ని, వెదర్ దే ఆర్ ఆల్సో ట్రావెలింగ్ అనేసి. సో ఇఫ్ అట్ ఆల్ దే ఆల్సో కన్ఫర్మ్ దాట్ ఓకే దే ఆర్ గోయింగ్ టు లే లదాఖ్ విత్ ఐటనరీ రెడీ అవుతుంది అంటే, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోనా రియలీ ఏ బడ్జెట్ సేవర్ యాక్చువల్లీ. సో రియల్గా నాకు ఆ బడ్జెట్ గురించి, ఆ లే లదాఖ్ గురించి జస్ట్ ఇట్లా ట్రావెల్ చేయాలా లే లదాఖ్ అనేసి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియల్గా అది పాసిబుల్లా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే నాకు. సో లెట్స్ హోప్ అది కొద్దిగా కేసెస్ అయినా, కోవిడ్ కేసెస్ అయినా, డెల్టా వేరియంట్ అయినా సరే కొంచెం ఈజ్ అయితే దెన్ రియల్లీ సెప్టెంబర్ విండో ఓపెన్ అవుతుంది. సెప్టెంబర్ విండోలో ఏమైనా ట్రై చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ అగైన్
ఇప్పుడు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అప్పటికల్లా ఎగ్జామ్స్ క్లియర్ అయితే దెన్ రియల్గా ఒక పార్ట్ ఆఫ్ రీసెర్చ్ కంప్లీట్ చేసి దెన్ వీ కెన్ టేక్ ఎ బ్రేక్ అట్లీస్ట్. సో ఇది ఒకటి. ముందుగా చెప్పినట్టు లైక్ నా పేరు రోషన్. సో రోషన్కి జస్ట్ మిర్రర్ ఇమేజ్, దట్ ఈస్ NAHSOR, జస్ట్గా రివర్స్గా రాస్తే రోషన్ అయిపోతుంది. యాక్చువల్లీ రోషన్ వ్లాగ్స్ పెడదాం అనుకున్నా, కానీ ఇక రోషన్ వ్లాగ్స్ అంటే రితిక్ రోషన్ మీకు స్క్రీన్ పైన కనబడతాడు కాబట్టి జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక స్మాల్ థింకింగ్ అన్నట్టు అది. సో నాసర్ వ్లాగ్స్ అనే ఆ పేరు అట్లా వచ్చిందని నా ఎక్స్ప్లెనేషన్ అది. సో నా మెయిల్ ఐడీస్ కూడా అట్లనే ఉంటాయి మోస్ట్లీ. సో ఇలా పెట్టేసిన అన్నట్టు. బుక్స్ రీడింగ్ అనేది నాకు ఒక హాబీ. ఆల్కెమిస్ట్ అనే బుక్ సూపర్. పాలో కోలో బుక్స్ అయితే ఐ లవ్ పాలో కోలో బుక్స్. అంటే ఇక రాయడం పద్ధతి అవన్నీ వేరే ఉంటాయి. సో ఇది నా హాబీ అపార్ట్ ఫ్రమ్ గోయింగ్ ట్రావెలింగ్ ప్లేసెస్. అండ్ దెన్ ట్రావెలింగ్ ప్లేసెస్, సో నా డే మొత్తం బిజీగానే ఉంటుంది మోస్ట్లీ. లైక్ మార్నింగ్ టైంలో కాలేజ్ టైమ్స్ ఉంటాయి, మళ్ళీ ప్రిపరేషన్ టైం, నా పిహెచ్డికి ప్రిపరేషన్, ఏదో ఒక వర్క్ రిలేటెడ్ ఉంటుంది, మళ్ళీ ఈ వ్లాగింగ్ కంటెంట్ నేర్చుకోవడం, ఈ ఎడిటింగ్ పార్ట్ రియల్గా ఆల్ఫాబెట్ 0 నుంచి ఆల్ఫాబెట్ A నుంచి స్టార్ట్ చేస్తున్నా. వ్లాగింగ్ అనేది మైట్ బి ఒక కెమెరా ముంగట పెట్టుకొని స్టార్ట్ చేయడం అనేది నేను చాలా ఈజీ అనుకున్నా యాక్చువల్లీ. కానీ డైలీ వ్లాగ్స్ పెడుతుంటుంటే నాకు రియల్గానే టఫ్ అనిపిస్తుంది. లైక్ దేర్ ఈజ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ ప్రాపర్గా కంటెంట్ డెలివరీ అవుతుందా లేదా చూసుకోవాలా, మళ్ళీ అందరికీ నచ్చుతుందా లేదా అని చూసుకోవాలా. ద సో మెనీ థింగ్స్ ఈ పిక్చర్లోకి వెళ్తుంది అన్నట్టు నా ఒక డెఫినెట్ ఫీలింగ్ ఉంది. సో మీరు దానికి ఏమనుకుంటారో నాకు తెలీదు, కానీ డెఫినెట్గా ఇట్స్ ఎ రియల్ టఫ్ జాబ్ అని నా ఒక చిన్న ఫీలింగ్. సో ఈరోజు చెప్పుకున్నట్టు నా వ్లాగ్ పేరు రోషన్ అనేది జస్ట్ ఆపోజిట్ అన్నట్టు. సో లేహ్ లదాఖ్ డ్రైవ్కి రియల్గానే చేద్దామనేసి చాలా 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, కానీ అది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రీజన్తో ఆగిపోతుంది. ఈ ఇయర్ రీజన్ వచ్చేసి కోవిడ్, అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా నాకు ప్రీ-PhD ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్కి ఇంకా డేట్ రాలేదు. డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే లైక్ ఇటైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ సెప్టెంబర్ విండో ఇఫ్ ఇట్ ఆల్ రియలీ ఓపెన్ అవుతుందంటే ఐ హ్యావ్ టు గివ్ ఎ ట్రై. అండ్ బైక్ ఏది తీసుకోవాలనేది సజెషన్లో పెట్టండి. నా బడ్జెట్ లిమిట్ వచ్చేసి 2 lakhs అని అనుకుంటున్నాను. ఇక ± ఒక 50,000 అని అనుకుంటా. లెట్ us see ఆ బైక్ కూడా ఎట్లా ప్లాన్ చేయాలనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు, కానీ డెఫినెట్గా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అన్నట్టున్నా. అండ్ డెఫినెట్గా వ్లాగింగ్ చేసేవాళ్ళు లైక్ చిన్నగా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను వ్లాగింగ్, లైక్ యూట్యూబ్గా చేయాలనుకుంటున్నాను అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. లైక్ ఓకే, ఏదో కెమెరా ఉంది, నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసి వస్తున్నా, డైలీ ఏదో ఒక వీడియో పెడుతున్నా, జనాలు లైక్ చేస్తారని కాదు. ఇట్ టేక్స్ రియలీ లాంగ్ టైం అనేసి నేను చాలా రీసెర్చ్లో లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో నేను రీసెర్చ్ చేయడంతోనే నాకు అర్థమైంది ఇది వ్లాగింగ్ అనేది చాలా కష్టమే అనేసి. కానీ డెఫినెట్గా ఏదో ఒక డైలీ ఏదో ఒక కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నా డైలీ కంటెంట్ వచ్చేసి 10 o'clock నైట్ అనేది నేను అనుకున్న టైమింగ్. ఇఫ్ అట్ ఆల్ నైట్ 10 o'clockకి డైలీ వ్లాగ్ రాలేదంటే మైట్ బీ నెక్స్ట్ డే 10 o'clock మార్నింగ్ కల్లా డెలివర్ చేయాలని ట్రై చేస్తాను. సో ఇది నా టైమింగ్స్. సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో నా ఫ్లూయెన్సీ ఉంది కాబట్టి తెలుగు కంటెంట్ ఇంకా ఇంగ్లీష్ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఈరోజు ట్రై చేస్తాను, ఎట్లా వస్తుందో అనేది ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. రియల్గానే సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టండి, డిస్లైక్ కొట్టే వాళ్ళు డిస్లైక్ కొట్టండి, కానీ ఇంట్లోనే ఉండండి. లైక్ ట్రై టు స్టే హోమ్. ఇఫ్ ఇట్ ఆల్ నెససరీ ఉంటేనే బయటికి రండి, నెససరీ లేకపోతే అంతగానే అవసరమా అనేది ఒకసారి థాట్ ప్రాసెస్ పెట్టండి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ పెట్టుకోండి, అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఇది రెగ్యులర్ గైడ్లైన్స్. వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు వ్యాక్సినేషన్ ట్రై చేయండి. లైక్ డాక్టర్స్తో మాట్లాడి సజెషన్ తీసుకొని వ్యాక్సినేషన్ వేసుకోండి. సో ఇదే రికమెండెడ్. ఏమైనా ఉందంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా పెట్టండి, సో దట్ నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను.
వీడియో ట్రాన్సిషన్స్ ఎడిటింగ్ పార్ట్ నాకు కొద్దిగా కష్టంగానే ఉంది, కానీ అది నేర్చుకోవడం అనేది ఇప్పుడు నేను డావెన్సీ రీసాల్వ్ 17 అనే సాఫ్ట్వేర్తోని నేను ఎడిటింగ్ చేస్తున్నాను. నేను ఎట్లా రికార్డ్ చేస్తున్నాను, ఏ ఎక్విప్మెంట్తో రికార్డ్ చేస్తున్నాను అనేది ఇంకో వ్లాగ్లో చెప్తాను, ఈ వ్లాగ్లో అయితే కాదు. సో ఈ రోజుకి వ్లాగ్ ఇంతే. సో ఏమైనా ఉన్నాయి, ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు అంటే కమెంట్ సెషన్లో డెఫినెట్గా పెట్టండి. అది చదివేసి డెఫినెట్గా ఓకే దానికి అడ్రస్ చేయడానికి, లేకపోతే దాంట్లో ఉన్న కమెంట్ సెషన్లో డెఫినెట్గా పెట్టడానికి, నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. డెఫినెట్గా కొన్ని కమెంట్స్ వచ్చినాయి నిజంగానే. ఆ కమెంట్స్లో లైక్ నేను కెమెరా ఫేస్ చేయడము, లేకపోతే ఇంకా స్టిఫ్గా మాట్లాడడం, న్యాచురల్గా మాట్లాడతలేను అనేసి డెఫినెట్గా కొన్ని కమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డెఫినెట్గా కమెంట్స్లో నేను లైక్ ఓకే భయపడుతున్నా అనేది ఒక ఫీలింగ్ డెఫినెట్గా ఉంది నాకు కూడా. ఇప్పుడు వ్లాగ్ చేసేటప్పుడు కూడా కాళ్ళు వణుకుతున్నాయి, ఏం మాట్లాడాలా అవన్నీ కొద్దిగా క్లారిటీ తెచ్చుకొని ఈ ఈవినింగ్ టైంలో రికార్డింగ్ చేయడం అనేది చేస్తున్నాను. యూజువల్లీ సన్లైట్ ఇంకా లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలనేసి. నెక్స్ట్ టైం ఇంకొన్ని ఎక్విప్మెంట్స్, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ ఉంది. డెఫినెట్గా ముందు బ్లాగ్స్లో చెప్పినట్టు అది వర్కౌట్ చేస్తున్నాను. వన్స్ అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అంటే దెన్ ఏదో ఒక కంటెంట్ అనేది రెగ్యులర్ బేసిస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీకు ముందుగా చెప్పినట్టు నా వ్లాగింగ్ టైం వచ్చేసి 10 o'clock. సో 10 o'clock కన్నా ముందు ఎడిటింగ్ అన్నీ ప్రాసెసింగ్ అయిపోతుందంటే డైలీ ఒక వ్లాగ్ అయితే డెఫినెట్గా పెడతాను. ఏదో ఒక కంటెంట్, ఇట్ మైట్ బి ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడవచ్చు, లేకపోతే నా డైలీ యాక్టివిటీ ఉండొచ్చు, లేకపోతే నా ఎటైనా ట్రిప్కైనా వెళ్ళినప్పుడు ట్రిప్ అయినా ఉండొచ్చు. ఒకవేళ రియల్గా నాకు ఆ రోజు అవ్వట్లేదు, ఈరోజు వ్లాగ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు అయితే 10 గంటలకి పెడదామన్నట్టు డిసైడ్ అవుతున్నాను. కానీ రియల్గా నా టఫ్గానే ఉంది వ్లాగింగ్ అనేది. ఇక డైలీ వ్లాగింగ్స్ అనేది డిఫరెంట్ కేస్, ట్రావెల్ వ్లాగింగ్ డిఫరెంట్ కేస్ కాబట్టి డైలీ వ్లాగ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సో మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారని అనుకొని, ఒకవేళ రియల్గానే ఎంకరేజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే ఈరోజు వ్లాగ్కి సైనింగ్ ఆఫ్, బాయ్.